హలో గైస్, దిస్ రాఖీ బ్లాగ్ అనమాట. హ్యాండ్ అలా తీసి పెడితే బాగుంటుందని నేనే పెట్టాను అట్లా కొత్తగా. సో ఇది వచ్చేసి రాఖీ ప్లేట్ అనమాట. దీంట్లో స్వీట్, స్పాంజ్ బాగ్ రాఖీ, అక్షింతలు, కుంకుమ భరిన, ఇంకా హారతి వెలిగించాను వెండి పళ్ళెంలో. సో ఇట్లా మా తమ్ముడిని కూర్చోబెట్టేసి టీవీలో అది సెట్ చేశాను అనమాట. సో ఇది నా ఫ్రాక్. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కుంకుమ అయితే పెడుతున్నాను అనమాట నేను. సో మా తమ్ముడు అట్లా సింపుల్గా కూర్చుంటాడు అంతే, నేనే కష్టపడి కట్టాలి. ఇలా అయితే బొట్టు పెట్టింది, అందరికీ తెలుసు, బట్ నార్మల్గా మా స్పెషల్ రాఖీ చెప్తున్నాను. ఎవ్రీ టైం రాఖీ కొంచెం స్పెషల్ చేస్తాం. ఈ టైం ఏంటంటే స్కూల్కి వెళ్ళామన్నమాట, సో దట్ ఇంకా టైం కుదరలేదు. సో ఇది స్పాంజ్ బాగ్ రాఖీ అనమాట. 32 రూపీస్ పెట్టి వాడి కోసం నేను తీసుకుంటే నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. కట్టిన తర్వాత ఇలా మేము ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడదామని నన్ను తిప్పాలన్నమాట. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మంచి ఫోటో రావాలని చెప్పేసి లైటింగ్ పడేటప్పుడు ఆపి తీసామన్నమాట ఇట్లా. సో నాకు ఆ రోజు బాగా కోల్డ్ అనమాట, ఫీవర్ కాదు బట్ జలుబు చేసింది. సో ఇలా ఇన్స్టాగ్రామ్ పిక్ అయితే నేను ఇలా తీసుకున్నాను. తర్వాత నేను గిఫ్ట్ తెస్తాను, కళ్ళు మూసుకో అన్నాడు అనమాట మా తమ్ముడు. అందుకని కళ్ళు మూసుకున్నాను. తెరిచేలోపు నా చేతిలో గిఫ్ట్ ఉంది. ఇదేంటో అని నాకు తెలీదు. సో ఇది ఓపెన్ చేసి నాతో పాటు మీరు కూడా చూడండి. ఓపెన్ చేసి సో అది ఇవ్వగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మా తమ్ముడికి బాధగా అనిపించినా కూడా. సో ఇదంతా నేను లేనప్పుడు ఇంట్లో చేశారంట. ఆ వీడియో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. సో గిఫ్ట్ రాగానే ఆ గిఫ్ట్ ఏంటి అనేది కూడా మనకి డౌట్ కాబట్టి ఆ డౌట్లో ఏ పడితే అవి ఎట్లా పడితే అలా చింపేస్తాను అన్నమాట నేను. సో ఇది తీసి ఎక్కడ పడితే అక్కడ తీసి చేస్తాను. ప్యాక్ చేసింది కూడా చూడను నేను. వాళ్ళ కష్టాన్ని వృధాగా 5 మినిట్స్లో తీసేస్తా. సో ఇలా గబక్కని పీకేస్తాను అన్నమాట. ఇలా పీకేసి అది ఎక్కడ పడినా నాకు సంబంధం లేదు, అట్లా తీసి పక్కన పెడతాను అన్నమాట. అంటే పక్కన కూడా పెట్టినా పడిపోతుంది అనమాట. అది చూడండి ఎట్లా వేస్తాను, అట్లనే వేస్తాను. మా తమ్ముడు ఇంకా దారుణంగా చేస్తాడులేండి. ఇది డైరీ మిల్క్ సిల్క్ డిజర్ట్స్ అనమాట. ఇది నార్మల్ డైరీ మిల్క్ లోపల చాక్లెట్ ఫీలింగ్ ఉండేది కదా, కాకపోతే ఇది రాఖీ స్పెషల్ ఏంటంటే లోపల బ్రౌనీ కేక్ ఉండిద్ది విత్ ఆల్మండ్స్ ఆర్ ప్లమ్ కేక్ ఉండిద్ది అనమాట. సో నాకు ఫేవరెట్ బ్రౌనీ అనమాట. సో అందుకని బ్రౌనీ ఫిల్లింగ్ది తీసుకొని వచ్చాడు. ఇది 120 రూపీస్ అరౌండ్ ఎంతో పడింది అనమాట. 100 అబోనే, 150 బిలోనే, 150 బిలో అంతే. సో ఇది నేను అడిగాను అనమాట. రాఖీ ఒక 4-5 డేస్ ముందు నుంచి నేను అడుగుతున్నాను, నాకు ఇది తీసుకొని వస్తావా ప్లీజ్ అని. అక్కడికి వెళ్ళినప్పుడల్లా మేము రెగ్యులర్గా వెళ్తాం ఆ సూపర్ మార్కెట్కి. సో ఇది ఓపెన్ చేసి స్మెల్ చేయగానే సేమ్ బ్రౌనీ స్మెల్ విత్ క్యాడ్బరీ స్మెల్ అనమాట. చాలా బాగా వచ్చిందనమాట స్మెల్ అయితే. సో అలా స్మెల్ చేసేసి ఓపెన్ చేసేసి మా తమ్ముడు నాకు పెడుతున్నట్టు, నేను మా తమ్ముడికి పెట్టేటట్టు ఇలా వీడియో తీశాను. ఓకేనా. నెక్స్ట్ చాలా టేస్టీగా అనిపించింది అనమాట. లోపల ఆల్మండ్ విత్ బ్రౌనీ చాలా టేస్ట్. ఇక్కడ బాయ్ అయితే చెప్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ అండి ఇక్కడ నుంచి ఏంటంటే మా తమ్ముడు ప్యాకింగ్ చేసిన వీడియో అనమాట. సో ఇదేంటంటే నార్మల్గా నేను ఇలా ప్యాక్ చేశాను, మా అక్కకు తెలియకుండా. ఇది గిఫ్ట్ ఇలా రాసి పెట్టాము. మా అక్క వచ్చిన తర్వాత రాఖీ కట్టిన తర్వాత సర్ప్రైజ్గా ఇద్దాము ఇది అని మీతో చెప్తున్నారనమాట మా తమ్ముడు. సో ఇది జరిగింది ఇక్కడ. ఇది నాకు తర్వాత చూపించారన్నమాట వీడియో. ఇది కూడా ఎడిట్ చేసి పెట్టి బాగుండిద్ది అని చెప్పేసి. సో నేను ఇక్కడ వీడియో బ్యాక్గ్రౌండ్ తీసేసాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.